ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్ల సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులను కూడా శరవేగంగా చేపట్టడానికి సినిమా యూనిట్ ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ రావడం పవన్ కళ్యాణ్తో పాటు అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యంలో జరుగుతున్న కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. హరిహర వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో నటించి మెప్పించాడనే వార్తలైతే వస్తున్నాయి. సెన్సార్ బోర్డు వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం ఈ సినిమా మొదట్లో కొంచెం డల్గా స్టార్ట్ అయినప్పటికీ ప్రీ ఇంటర్వెల్ ముందు నుంచి పుంజుకుంటుందట. ఇక ఇంటర్వెల్లో ఒక భారీ ట్విస్ట్ని ఇచ్చి సినిమాను మలుపు తిప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు చెందిన వీరోచిత పోరాటం ఈ సినిమాకి హైలైట్గా నిలవబోతుందనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడట. ఇక మొత్తానికైతే కత్తిపట్టి యుద్ధం చేయడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తెగ చూపించారట అతను మెచ్చుకున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా చేయలేదు కాబట్టి ఈ సినిమా అతనికి చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా మొఘల్ సామ్రాజ్యంలో భయాన్ని పుట్టించిన ఒక వీరుడి వీరగాథని పవన్ కళ్యాణ్ చాలా ఓన్ చేసుకొని మరి నటించి మెప్పించినట్లుగా తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఒక 3 సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలైట్గా నిలవబోతున్నాయట. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెబుతున్నారు. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీజీ వర్క్ కూడా చాలా బాగా సెట్ అయిందని, పవన్ కళ్యాణ్ని చూస్తే అతని అభిమానులకు పూనకాలు రావడం పక్కా అంటూ సెన్సార్ వాళ్ళ నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం మరి కాస్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.